హా, కానీ క్రిస్టియన్స్కి దేశభక్తి ఉండదు. అదేంటండి అలా అనేశారు? నిజం అలాగే ఉంటుంది, ఆలోచిస్తేనే అర్థమవుతుంది. అలా అంటారా? అసలు దేశభక్తి అంటే ఏంటో చెప్పండి, అప్పుడు మాకు దేశభక్తి ఉందో లేదో ఆలోచిస్తాను. పాయింట్ నెంబర్ 1, భారతదేశంలో ఇంతమంది దేవుళ్ళు దేవతలుండగా విదేశాల్లో పుట్టిన వాడిని పూజించడం ఈ దేశాన్ని అవమానించినట్లు కాదా? స్ట్రైట్గా సమాధానం చెప్పండి. మీ పాయింట్ నెంబర్ 1కి నేను 3 ఆన్సర్స్ ఇస్తాను. ఇవ్వు చూద్దాం. ఆన్సర్ నెంబర్ 1, మనం విదేశాల నుండి సాంకేతిక పరిజ్ఞానం తెస్తున్నాం, విద్య వైద్య విధానాలను తెస్తున్నాం, వాహనాలు తెస్తున్నాం. అంటే దానికి అర్థం ఇంపోర్టెడ్ వస్తువులు వాడేవాళ్ళంతా దేశాన్ని అవమానించేవారేనా? నేనైతే ఇండియా వస్తువులే వాడతాను. నా చెప్పులు లెదర్, నా బట్టలు ఖద్దర్. ఆహా, మీ ఫోన్ ఏంటి సార్? సామ్సంగ్ A52. ఏం? అది ఎక్కడిది సార్? అనంతపురంలో చేశారా, అమలాపురంలో చేశారా? మీరు వాడే యాప్స్ ఎవరు చేశారు? అయితే మీకు కూడా దేశభక్తి లేదన్నమాట. ఆన్సర్ నెంబర్ 2, భారతదేశంలో పుట్టిన దేవుళ్ళు అన్నారు కదా, ఏ భారతదేశంలో? ఎన్ని భారతదేశాలు ఉన్నాయేంటి? 2 సార్. ఏం మాట్లాడుతున్నావయ్యా? 2 సార్. అఖండ భారతదేశం అంటే విభజింపబడని భారతదేశం, అంటే 100 సంవత్సరాల క్రితపు భారతదేశం. ఇందులో బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, శ్రీలంక, మాల్దీవులు ఇంక్లూడ్ అయి ఉండేవి. 1947 తర్వాత విడిపోయి ప్రెజెంట్ ఉన్న ఇండియా మిగిలింది. సరే, అయితే ఏంటి? మీరు దేవుళ్ళుగా భావించేవారు నేపాల్లోనో శ్రీలంకలోనో పుట్టారనుకోండి, వారు 100 సంవత్సరాల క్రితం మన దేశ దేవుళ్లే కదా. అవును. దేశం ముక్కలయ్యాక వారింక విదేశీ దేవుళ్ళు అవుతారా? వాళ్ళని పూజించకూడదా? ఎన్నోసార్లు విభజించబడిన మన భారతదేశం ఇంకోసారి విభజన చెంది నార్త్ ఇండియా, సౌత్ ఇండియాగా ఒకవేళ విడిపోతే నార్త్ ఇండియాలో పుట్టిన మీ రాముడు, కృష్ణుడు విదేశీ దేవుళ్ళు అయిపోతారా? వాళ్ళని పూజించడం మానేస్తారా? ఆన్సర్ నెంబర్ 3, భీమవరం త్వరగా వస్తే బాగున్ను. 100 సంవత్సరాల క్రితం భారతదేశం ఇన్ని దేశాలతో కలిసి ఉంటే 1000 సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల క్రితం ఎంత పెద్దదిగా ఉండేదంటారు? ఇంకా ముందుకు వెళ్తే దేవుడు ఈ భూమి మీద మనుషులు దేశాల వారీగా విడిపోక ముందు నుండి ఉన్నాడు, ఈ సృష్టి పుట్టక ముందు నుండి ఉన్నాడు. అలాంటప్పుడు దేవుడికి విదేశీ స్వదేశీ అని ఉంటుందంటారా?